అండి మరి ఈ మధ్యనే నాకు మీరు కూడా ఎప్పుడో మాటల్లో అంటూ విన్నాను. ఈ జర్నలిస్టుల మీద మీడియా గురించి సరియైన అభిప్రాయం లేదని, అలాగే ఈ యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా చాలా దారుణంగా క్రిటిసైజ్ చేస్తున్నారని అంటున్నారు. ఇది ఎంతవరకు ఈ విషయంలో నేను ఖచ్చితంగా నా అభిప్రాయం చెబుతున్నానండి. చెప్పండి. నాకు యూట్యూబ్ ఛానల్ లేదు, అది ప్రపంచం మొత్తానికి తెలుసు. నేను పెద్ద పత్రికలో పనిచేసినవాడిని, ఈనాడు, ఆంధ్రప్రభ లాంటి పెద్ద పత్రికలో నేను పక్షపాతంగా చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఇప్పటికీ పత్రికలో ఈనాడులో రాస్తూ ఉన్నాను. కానీ అందరు యూట్యూబ్ను విమర్శించడం అనేది తప్పు. యూట్యూబ్ మీద విమర్శలు ఏంటంటే వాడు ఇష్టం వచ్చినట్టు రాస్తారు అని. పత్రికలో మాత్రం ఇష్టం వచ్చినట్టు రాయడం లేదా? పత్రికలు కూడా పార్టీ పత్రికలు, ముఠాల పత్రికలు అయిపోయాయి చాలా వరకు. ఏదో ఏ పార్టీ పత్రిక మీరు మీ ఆరోగ్యం బాగుండాలంటే మీ ఇష్టమైన పార్టీ పత్రిక చదివితే మీ ఆరోగ్యం బాగుంటుంది. వేరే మీకు ఇష్టం లేని పార్టీ వాడి పత్రిక అయితే చదివితే మీ ఆరోగ్యం దెబ్బతింటుంది. పక్షపాతం అనేది అది పెద్ద పత్రికలో ఉంది, యూట్యూబ్లో కూడా ఉంది. ఇక భాష అంటే భాషలో నీచమైన భాష వాడుతున్నారు అని ఒకటి. నీచమైన భాష వాడుతున్నారంటే రాజకీయ నాయకులందరూ మాట్లాడుతున్నారు. రాజకీయ నాయకులకు ఎప్పుడు యూట్యూబ్ పెట్టే వాళ్ళకు ఏమైనా వాడికి అర్హతలు ఉన్నాయా ఇవన్నీ అడుగుతున్నారు. రాజకీయ నాయకులకు మాత్రం అర్హతలు ఏమున్నాయి? మద్దతు చేసిన వాళ్ళు కూడా పోటీ చేస్తున్నారు, గెలుస్తున్నారు, చట్టసభలకు వెళ్తున్నారు, వాడు చట్టాలు తయారు చేస్తున్నారు, మన మీద పెత్తనం చెలాయిస్తున్నారు. మరి పత్రిక వాడు రాస్తాడు, వాడు చూస్తే చూస్తా, చూడకపోతే చూడరు. దీనికి ఏమైనా బలవంతంగా చూపించడం లేదు కదా. వీటన్నిటికి మించి రాజ్యాంగంలో పత్రికా స్వాతంత్రం అనే మాట లేదు, ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ లేదు. దాన్ని వాక్ స్వాతంత్రంలో భాగంగానే చెప్పారు. అది వాక్ స్వాతంత్రం అయినప్పుడు యూట్యూబ్ వాడికి లేకుండా లేదని ఎట్లనడం? ఇంకోటి ఏంటంటే యూట్యూబ్లో పెట్టేవాళ్ళు చాలామంది పెద్ద పెద్ద పత్రికల్లో పనిచేసిన వాళ్ళు, జర్నలిస్టులు ఉద్యోగాలు 2 రకాలు పోతాయి. వాడికి ఇష్టం లేకున్నా మానుకుంటాడు, యజమానికి ఇష్టం లేకపోయినా మానుకుంటాడు ఖచ్చితం. అలాంటప్పుడు వాళ్ళు యూట్యూబ్లు పెట్టుకుంటారు చాలామంది. వాళ్ళు మానేసిన వాళ్ళు, ఉద్యోగాలు పోయిన వాళ్ళు, వీళ్ళు యూట్యూబ్ పెట్టుకు వాళ్ళకి ఆ మాత్రం ట్రైనింగ్ ఉండదా? మనుషుల్లో ఉన్న బలహీనతలే జర్నలిస్టుల్లో కూడా ఉన్నాయి. కాబట్టి మొత్తం వీళ్ళందరూ పనికిరారు అంటే మాత్రం నేను ఎగరెస్ట్. పెద్ద పత్రికల్లో కూడా చెడ్డగా రాసేవాడు ఉన్నారు, పెద్ద పత్రికల్లో కూడా పక్షపాతం ఉంటున్నది, నేరాలు ఘోరాలు కూడా పెద్ద పత్రికల్లో కూడా వస్తున్నాయి. కాబట్టి అది వ్యక్తిని బట్టి ఉంటుంది తప్ప ఒక వ్యవస్థను బట్టి ఉండదు. అందువల్ల యూట్యూబ్ అనగానే దాన్ని అస్పృశ్యంగా చూడటానికి వీలు లేదు. అబద్ధాలు చెప్పడం అనేది పెద్ద పత్రికల్లో కూడా ఉంటుంది. ఒకే వార్తను ఇంతకుముందు అనేవాళ్ళు న్యూస్ ఈజ్ పయస్, వార్తలు సత్యమే ఉండాలి, దాంట్లో వ్యూస్ అనేది మీ ఇష్టం. కానీ ఇప్పుడు న్యూస్ కూడా రకరకాలుగా ఉంటున్నది. సగం తలుపు తెరిచి ఉందని ఒక పత్రికలో వస్తే సగం తలుపు మూసి ఉందని ఒకటి వస్తుంది. సగం తలుపు మూసి ఉందన్నా సగం తలుపు తెరిచి ఉందన్నా ఒకటే అర్థం. కానీ వాళ్ళకు అనుకూలంగా మార్చుకుంటారు. చివరకు కోర్టు తీర్పులను కూడా వాడు ఇష్టం వచ్చినట్టు మార్చుకుంటారు. అది పెద్ద పత్రికలకు యూట్యూబ్ ఛానల్స్కు తేడా ఏమీ లేదు. అయితే అంటే వ్యవస్థలు పెద్ద వ్యవస్థలు కాబట్టి అవి పనికి వాళ్ళవి వద్దు అని అంటారు. అట్లా అనకూడదని నా ఉద్దేశం. చాలా బాగా చెప్పారండి. ఈ విషయంలో నేను కూడా కొన్ని విషయాలు చెప్తాను. ఇది వ్యక్తిని బట్టి ఆధారపడి ఉండేటువంటిదే. అవును, అంతే. వాడి యొక్క మైండ్ యొక్క మీరు పెద్ద సైంటిస్టు, పెద్ద గొప్పవాళ్ళు మీరు సొసైటీలో, మీకు యూట్యూబ్ ఛానల్ పెట్టాల్సిన అవసరం ఏమాత్రము లేదు. కానీ ఎందుకు కొన్ని అభిప్రాయాలు ఉండాలి సమాజంలో, మనం చెప్పాల్సుకున్న విషయాలు చెప్పాలి. మార్నింగ్ దగ్గర నుంచి మీరు చెప్తూ ఉంటారు సూక్తులు, అవన్నీ పెద్ద పత్రికలు పెట్టి చెప్పడం సాధ్యమా? కాబట్టి ప్రతి దాంట్లో కూడా మంచిని తీసుకోవాలి. ఆ మంచిని తీసుకోకపోతే కుదరదు. ఎలా అయిపోయిందంటే అండి, చెడు చెబితేనే జనాలు చూస్తున్నారు అని పత్రికల వాళ్ళ అభిప్రాయం. మీరు పెడుతున్నారు కనుకనే మేము చూస్తున్నాము అని జనాల యొక్క అభిప్రాయం. బికాస్ మీరు ఇంకోటి ఏది ఇవ్వట్లేదు, కనబడేదే చెడు. ఆ చెడులో కొంచెం బెటర్ చెడు ఏమిటి అన్నది నేను చూస్తున్నాను రాబోయే, అంతకన్నా ఏం లేదు అని చెప్పి వీళ్ళ అభిప్రాయం. ఎక్కడో అక్కడ మంచి అనేటువంటిది మొదలైతే ఈ వేళ కాకపోతే ఒక సంవత్సరం కాకపోతే 10 సంవత్సరాలు డెఫినెట్గా మార్పు అనేది వస్తుందండి. ఇప్పుడు వాళ్ళు ఏదో చేస్తున్నారు, వీళ్ళు ఏదో చేస్తున్నారు కాదు. నేను ఒకసారి ఒక యూట్యూబ్లో నా ఛానల్లోనే
ఈ పత్రికా విలేకరుల మీద నాకు ఒకసారి ఏదో చిన్న కథలాగా అనిపిస్తే దాన్నే పెట్టాను నేను. 2 సంఘటనలు అన్నమాట. ఫస్ట్ స్టోరీ ఏమిటంటే, ఒక విలేకరికి ఫస్ట్ రోజు ఉద్యోగంలోకి వెళ్తాడు. అరే నువ్వు వచ్చేటప్పుడు పలానా చోట ఏమేమి ఉందో తీసుకొని రా, ఇవాళ ఆగస్టు 15వ తారీఖు ఉంది కదా అని చెప్పేసి. అయితే వీడు వెళ్తున్నప్పుడు ఒక వై జంక్షన్ వస్తుంది, మన కూకట్పల్లి వై జంక్షన్లో లాగా. అటు నుంచి ఒక బస్సు, ఇటు నుంచి ఒక బస్సు వస్తూ ఉంటుంది. వస్తే వీడు ఒక్కడికే కనబడుతుంది 2 సైడ్ల నుంచి బస్సు వస్తుందని. ఆ బస్సు వాడికి ఇక్కడ వస్తుందని తెలియదు, ఇక్కడ వస్తున్న వాడికి అది తెలియదు. 2 చాలా స్పీడ్లో వచ్చేస్తున్నాయి. అరే ఇక్కడ ఒక పెద్ద యాక్సిడెంట్ అయిపోతుంది ఇప్పుడు అని చెప్పేసి ఆపండి ఆపండి అని చెప్పి వీడు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ 2 బస్సుల మధ్యలో నిలబడిపోతాడు. నిలబడిపోయి చేతులు ఆపుతాడు. ఈ బస్సులు చాలా సినిమాటిక్గా దగ్గరగా వచ్చేసి స్పీడ్ బ్రేకర్ సడన్ బ్రేక్ వేసేసి ఆపుతారు. అమ్మయ్య అనుకుంటాడు. వీళ్ళందరూ వచ్చేసి చాలా గొప్ప పని చేసామని ఆ బస్సులోంచి దిగి వచ్చిన వాళ్ళందరూ వీడిని పొగిడి పంపించేస్తారు. సరే వీడు ఆఫీస్కి వెళ్తాడు. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఈవేళ నేను న్యూస్ ఏది తీసుకురాలేకపోయాను, కానీ వస్తుంటే ఇలాంటి సంఘటన ఒకటి జరిగింది అని చెప్పేసి అంటే ఆ ఎండి పిలిచి వీడిని ఉద్యోగంలో తీసేస్తాడు. ఇక్కడ ట్విస్ట్ అది. ఎందుకు అంటే నువ్వు నోరు మూసుకుని ఉంటే ఈవేళ వార్త చాలా గొప్పగా ఉండేది అని. అంతే కదా. అప్పుడు వాడు ప్రభుత్వాన్ని విమర్శించవచ్చు, ఆర్టీసీని విమర్శించవచ్చు, బస్సు వాళ్ళని విమర్శించవచ్చు. ఇవన్నీ పోయినాయి, నా వార్తకి రేటు పోయింది అని చెప్పేసి వీడు తీసేస్తాడు. ఇది చాలా సత్యం జరిగినట్టు. ఎందుకంటే ఒక పత్రికలో పనిచేసేవాడిని, 20 మంది చచ్చిపోయారంటే 20 మందినా 50 మంది అయితే పెద్దగా మానవత్వం లేనిది జర్నలిజం అవుతుందా? అది 40-80 మంది చనిపోయి ఉంటే ఈ రోజు పెద్దగా ఎంతో చేసేవాడు. మరి అలాగే ఇంకోటి జరుగుతుంది. సరే ఒకడిని షిప్పింగ్ మీద పంపిస్తారు. ఆ పోర్ట్లో ఏం జరుగుతుందో ఆ పండగ ఆగస్టు 15 విశేషాలు చూసుకొని రారా అని చెప్పి వస్తే అక్కడ కూడా ఏం లేదు, ఏముందన్నా ఏం విశేషాలు లేవు, ఈవేళ పోర్టుకి వెళ్ళొచ్చాను, దానికి ఏదో చిల్లు పడిందట, అది మునిగిపోతుంది, ఆ షిప్ వేస్తాను, వాళ్ళందరూ పండగను వదిలేసి ఈ దీంట్లో హడావిడిలో పడ్డారు అని చెప్పేసి వదిలేసి చూస్తున్నారు అని చెప్పేసి అంటే అంతకన్నా ఏం వార్త లేదన్నట్టు. అరే అదే పెద్ద వార్తరా, అది వార్త కాకపోవడం ఏమిటి, ముందర పరిగెత్తి ఏం జరిగిందో తీసుకొని రారా అంట. అంటే ఎవడికి బాధలు జరుగుతున్నాయో దాన్ని భయంకరంగా చూపించడమే ఈ జరుగుతోంది. ఇలాంటివి కాదని ఏమి అంటలేదు. కళ్ళ ముందు బట్టలు జరుగుతున్నా వాళ్ళు వీడియోలు తీస్తున్నారు తప్ప ఆపడం లేదు. కానీ ఆ వీడియోలు చూస్తున్నారు ఈ జనాలు కూడా. అంటే మనిషి యొక్క మైండ్ పైశాచికం అయిపోయింది, నో డౌట్. అది మార్పు పైశాచికం ఉన్నంత వరకు పోతే పర్వాలేదు, డబ్బు చుట్టూ పైశాచికంగా మారింది. అది పైకంతో కాకుండా పైశాచికం అయిపోయింది. మరి ఆ విధంగా అవ్వకుండా ఉండాలంటే మార్పు అనేది తప్పకుండా రావాలండి. బట్ వాళ్ళు ఒక్క యూట్యూబ్నే ఎందుకు అంటున్నారో మనకు తెలియదు. అన్నింటిలోనూ అంటే చిత్రసీమలో ఉంది, పేపర్లో ఉంది, అందరూ అలాంటివే చేస్తున్నారా అంటే మరి అలాంటివి కాదుగా. మనం మంచివి చేస్తున్నా అదే నేనంటే శ్రీశ్రీ అన్నాడు, ఈ వ్యవస్థ ఇలా ఉన్నంత కాలం రిక్షావాడు కూడా మోసం చేస్తారన్నాడు. మరి ఆయన పెద్ద విప్లవకవి కదా, ఈ మాట అన్నాడు. మరి అలాంటిది మార్పు అనేటువంటిది ఇద్దరిలోనూ రావాలి. చివరకు జడ్జీల దగ్గర కూడా ప్రమాదం వచ్చి మన నోట్ల గట్ల తగలబడ్డాయా, మంచిగా తగలబడ్డాయా, చెడ్డ తగలబడ్డాయా ఏదో తెలియదు కదా. మరి దీనికి అతీతులు ఎవరు కావడం లేదు. అది అతీతులు ఎవరు కాదు. చేత దీనికి రెమిడియల్ యాక్షన్ అంటూ ఏమైనా ఉంది అనుకుంటే దానికి ఏమిటంటే మార్పు అనేది మన నుంచే మొదలు కావాలి. అలా అయిన రోజుని తప్పకుండా మంచి జరుగుతుంది అనేటువంటిది ఉండాలి. మీరు చూడండి, మీరు పేపర్ చదవలేదు ఒక నెల రోజులు, మీ బీపీ కంట్రోల్లో ఉంటుంది, అన్నీ ఉంటాయి, మీ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటుంది. అవును. ఎందుకంటే పేపర్ చూసినా అదే, సినిమా చూసినా అదే, రోడ్డు మీద చూసినా అదే. ఎంతసేపు స్టెండ్ గన్లు పెట్టామా, కాల్చామా, పట్టుకుపోయామా అనేది లేకుండా అస్సలు మీకు కొన్ని మంచి మంచి ఆశ్రమాలు ఉన్నాయండి. పేపర్లు అక్కర్లేదు, కానీ వాడికి ఫోన్ ఉండదు. ఫస్ట్ వాడు ఎవరితో మాట్లాడలేడు. ఇంకోటి తెలుసా, ఆ ఆశ్రమంలో నా ముందర మీరే కాదు
మీ ప్లేస్లో మోడీ గారు వచ్చి కూర్చున్నా మాట్లాడడానికి లేదు. నేను ఓన్లీ కంటితోటి మిమ్మల్ని చూడగలను, నమస్కారం పెట్టగలను. ప్రశాంత నిలయంలో అప్పుడు టీవీలు ఉండేవి కాదు, ప్రశాంతంగా ఉండేవాడు. ప్రశాంతంగా ఉండేది, అందుకే అది ప్రశాంత కుటీరం అయింది, ప్రశాంత నిలయం అయింది. అలాగా ఇలాంటి మార్పు రావాలి, అంతేగాని ఒక సింగిల్ అవుట్ చేసి ఒక్కళ్ళని అలా చేయటం అనేటువంటిది మరి ఆ క్రిటిసైజ్ చేసింది ఎవరో నాకు తెలియదు. కానీ అందరూ యూట్యూబ్లు అంటే అందరూ కూడా ప్రతి వాళ్ళు అంటామన్నమాట. ఎక్కడ వచ్చిందండి ఒక చోట ఏంటి, ప్రతి వాళ్ళు కూడా గవర్నమెంట్ వరకు పత్రికల్లో యూట్యూబ్లతో పనికి వాళ్ళవి అట్లా అనకూడదని నా ఉద్దేశం. వ్యక్తిని బట్టి ఉంటుంది కానీ అది వ్యవస్థ కాదు. సెల్ ఫోన్ అందరు తిడతారు, మరి సెల్ ఫోన్ లేకుండా బతకగలమా? అసలు ఇంతకుముందు మనం ఎట్లా బతికారు మన పెద్దలు అనేది మనకి ఇప్పటికీ పెద్ద ఆశ్చర్యమే కదండి. ఇప్పుడు క్షణాల్లో మనకు ఇన్ఫర్మేషన్ వస్తున్నది కదా, కళ్ళారా చూస్తున్నాం కదా, మరి ఇది ఉపయోగమే కదా. సెల్ ఫోన్ అంటే ప్రతి వాడికి చులకన. ఎందుకు నేనే భార్య ల్యాండ్లైన్ లాంటిది, గర్ల్ ఫ్రెండ్ ఏమో సెల్ ఫోన్ లాంటిది ప్రపంచం మొత్తం ప్రచారమైంది. బాగుందండి. మీరు ఇట్లానే ఈ హాస్య బ్రహ్మలో ఈ మధ్య ప్రోగ్రామ్స్ మీకు కొంచెం తగ్గుతూ ఉన్నాయి, ఇది వరకు ఇట్లాగా అంతా చేస్తున్నానండి, ఇంతకుముందు ఎక్కువ చేస్తున్నాను, చేస్తున్నాను. అవునా? యూట్యూబ్ ఛానల్ పెట్టిన దానికి కారణం కూడా చాలామంది చాలా చేస్తున్నారు, కానీ వాళ్ళకి అది ప్రచారంలోకి ప్రాచుర్యంలోకి వెళ్ళలే. దానివల్ల అక్కడితో అది అయిపోతుంది. ఇలాగా ప్రాచుర్యంలోకి రావాలనే ఉద్దేశంతో నేను ఈ ఛానల్ పెట్టడం, దీన్ని జరపడం జరుగుతూ ఉంది తప్ప మీరు వ్యాపకం వేరైనా కూడా రసోద్దీపకంగా చేస్తున్నారు. అంటే వృత్తి వేరు, ప్రవృత్తి వేరు. అది ఆ ప్రవృత్తిగా మనం దీన్ని ఏదో చేస్తున్నాం తప్ప ఇలాంటి వాళ్ళది నెక్స్ట్ తరాలకి అందించే విధంగా ఉండడం కోసం యూట్యూబ్లు ఉపయోగపడతాయి తప్ప దాన్ని ఏదో శంకరనారాయణ గారు ఏదో చేసాడులే అనుకునే దానికోసం కాదు. శంకరనారాయణ అనే ఆయన తరాలకు కూడా తెలిసేలా ఉండాలి. మన తరంతో మనం ఎలాగో తెలుస్తాం, మన తర్వాత తరాలకు కూడా అబ్బా ఆయన ఏమిట్రా ప్రతి మాటలోంచి ఏదో కవిత్వాన్ని తీసుకొచ్చాడు, ఎంతో హాస్యంగా మాట్లాడాడు. ఇటువంటి చెప్పిన విషయాల్లో నిజంగానే మీడియాలో చేంజ్ అనేటువంటిది ఎక్కడో అక్కడ ప్రారంభం కావాలి. అవునండి, అందరూ నోట్లు తీసుకొని బాగా అవినీతి పరులు అయిపోతున్నారు. చేంజ్ అవసరం నా దృష్టిలో, చేంజ్ అవసరం. చిల్లరా అదే నువ్వు ఎందుకయ్యా సెక్రటరియట్లో ఉద్యోగం మానేసి బస్ కండక్టర్గా ఎందుకు చేరావు అని అడిగాట. ఫర్ ఏ చేంజ్ అన్నట. ఆ రోజుల్లో చిల్లర మిగిలేదు కదా. అదే అవును, ఫర్ ఏ చేంజ్ అన్నట కదా.